హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 2022లో జరిగినటువంటి 13, 14, 16, 19, 20, 21 తేదీల్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్లో సెక్షన్ 1 అండ్ 2లో జరిగినటువంటి ట్రైమెథడ్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఒకసారి చూసేద్దాము. ఇక్కడ మనకి 13లో సెక్షన్ 1 చూద్దాం ఇప్పుడు ఫస్ట్. ఇంకా ప్రతి ఒక్కటి నేను వివరించి చెప్పనండి, టైం వేస్ట్ అవుతుంది. బిట్స్ అనేవి వరుస మీద చెప్పుకెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, హల్క్వెస్ట్. నెక్స్ట్ బిట్. నిర్మాణాత్మక బోధనా నమూనా 5E నమూనా. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు అనేవి రూపొందించారంట. ఎవరి మార్గదర్శకాల ఆధారంగా రూపొందించారు విద్యా ప్రమాణాలంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ముందు మాటలో ఉంటుంది ఎన్సీఎఫ్ మరియు ఏపీఎస్సీఎఫ్. ఏపీఎస్సీఎఫ్ వీళ్ళ యొక్క మార్గదర్శకత్వాల ఆధారంగానే మనకి విద్యా ప్రమాణాలు అనేవి రూపొందించడం జరిగిందని చెప్పేసి మనకి ముందు మాటలో ఉంటుంది. ప్రతి టెక్స్ట్ బుక్, ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా మనకి ముందు మాట దగ్గర ఉంటుందన్నమాట. సో ముందు మాట నుంచి ఎలాంటి బిట్స్ వస్తాయి అన్నారు కదా, ఇది. నెక్స్ట్ వన్. ఒక డిజిటల్ డివైస్ చూడండి. గణిత బోధనలో ఉపయోగపడేటటువంటి డిజిటల్ ఉపకరణం ఏది? జియోజిబ్రా అనేటటువంటిది. నెక్స్ట్ వన్. ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మార్చేస్తుంది. ఏ బోధనా పద్ధతి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, హ్యూరిస్టిక్ మెథడ్. దీన్నే అన్వేషణ పద్ధతి అని కూడా అంటాం, హ్యూరిస్టిక్ మెథడ్. నెక్స్ట్ వన్. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ బిట్ చూడండి. భవిష్యత్తులో జరగబోయే సైన్స్ అండ్ సోషల్. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం అనేది ఏమవుతుంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ప్రాగుక్తీకరణ. నెక్స్ట్ వన్. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులు అనేటటువంటివి దోషరహితంగా తీసుకోవడం ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, సునిశ్చితత్వం. నెక్స్ట్ వన్. తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలెనని అభిప్రాయపడిన వారు ఎవరు? ఉపాధ్యాయ పాత్ర తక్కువగా ఉంటూ విద్యార్థి పాత్ర ఎక్కువగా ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, ఫ్లెచర్ మరియు మ్యాంటిసోరీ. నెక్స్ట్ బిట్. భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడినటువంటి బోధనా పద్ధతి ఏది? ఏ బోధనా పద్ధతి అండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, చర్చా పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఇక్కడ టిక్ చేయడం అవ్వట్లేదు, మీరే గమనించండి. మాకప్స్ కీలుబొమ్మలు ఈ బోధనాపకరణాలకి ఉదాహరణ. ఎడ్గర్ డేల్ నుంచి ఇచ్చారు మనకి. త్రిమితీయ పరికరాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. టిక్ చేయడం కావట్లేదు, మీరే గమనించండి. త్రిమితీయ పరికరాలు. నెక్స్ట్ వన్ చూడండి. కోబిన్ విశ్లేషణ చార్ట్ ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? అక్కడ చూడడం ద్వారా ఇచ్చారు. చూడడము, వినడము, చేయడము అలాంటివి ఉంటాయి అక్కడ కోబిన్వి. అది ఒకసారి చూడండి. చూడడం ద్వారా ఎంత అంటే 30%. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇది 13 సెషన్ 2. ఇక్కడ ఫస్ట్ బిట్ చూద్దాం. నిగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు ఎవరు? చూడండి, పద్ధతులని ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు ప్రచారం చేశారో అలా అడుగుతున్నారు చూడండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, కొమినియస్. నెక్స్ట్ వన్. పజిల్స్, రీడిల్స్ కథలు మొదలైనవన్నీ కూడా ఈ విలువను పెంపొందిస్తాయి. పజిల్స్, రీడిల్స్ కథలు మొదలైనవి ఈ విలువను పెంపొందిస్తాయి. ఏ విలువను పెంపొందిస్తాయి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, వినోదపు విలువ. నెక్స్ట్ వన్. పొడవు వెడల్పుల లబ్ధాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక సూత్రం. నెక్స్ట్ బిట్. కూడిక, తీసివేత రెండూ చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థం చేసుకోలేడు. దేన్నండి? గుణకార ఆవర్తన సంకలనాన్ని అర్థం చేసుకోలేడు. నెక్స్ట్ వన్. సున్నా నియమాలను రచించినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? మహావీర. నెక్స్ట్ బిట్. భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది.
కూడికలు నేర్పాలంటే గ్రిడ్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. భౌతిక శాస్త్రాన్ని బోధించేటకు సైన్స్ అండ్ సోషల్ మెథడాలజీ. భౌతిక శాస్త్రాన్ని బోధించేటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి. దేన్ని బోధించడానికి? భౌతిక శాస్త్రాన్ని బోధించాలంటే విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హ్యూరిస్టిక్ మెథడ్, అదే అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి గురించి బిట్స్ వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ వన్, కారణాలు తెలుపుట ఈ విద్యా లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఏమిటి? కారణాలు తెలుపుట అనేటటువంటిది దేనికి సంబంధించినటువంటి స్పష్టీకరణ? వినియోగము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏది? బడిలో తోటను పెంచడం అనే పద్ధతికి సంబంధించి అనువైన పద్ధతి ఏది అనే అంశానికి బోధించడానికి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రాజెక్టివ్ పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ బిట్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కన్నింగ్హామ్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని చెప్పారనమాట. నెక్స్ట్ వన్, ఒక అంశానికి చెందిన టిక్ చేయడం కావట్లేదు, మీరే గమనించండి. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం. అంటే లాస్ట్ పేపర్ ఎప్పుడైనా మనకు టిక్ చేయడానికి అవ్వదు. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడాన్ని ఏమంటారు? ఒక అంశానికి సంబంధించిన అన్ని ప్రాథమిక విషయాల్ని కూడా సూక్ష్మంగా చెప్పడాన్ని యూనిట్ అంటారు. యూనిట్ ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏకకేంద్ర ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం. నెక్స్ట్ బిట్, పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1 అండ్ పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించడం జరిగినది. 1 and 2లుగా విభజించి బోధించమని చెప్తారు ఎవరంటే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇంట్రడక్టియా అర్థమెటికా గ్రంథ రచయిత ఎవరు? ఇంట్రడక్టియా అర్థమెటికా ఎవరండి? నికోమాకస్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గణితం నుండి బీజగణితానికి, అంకగణితం నుండి బీజగణితానికి పరివర్తనం చెందే నిర్మాణాలకు ఈ దశలో ప్రాధాన్యతనివ్వాలి. ఏ దశలో ప్రాధాన్యతనివ్వాలండి? ఎలిమెంటరీ స్థాయి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సాధారణీకరించడానికి తోడ్పడేటటువంటి పద్ధతి ఏది? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని సాధారణీకరించడానికి తోడ్పడేటటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆగమన పద్ధతి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? సర్ రోనాల్డ్ ఎఫ్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించవలసినటువంటి ఫార్మేటివ్ మూల్యాంకనాల సంఖ్య ఎంత? ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించవలసిన ఫార్మేటివ్ మూల్యాంకనాల సంఖ్య ఎంత? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 4. ఎన్ని మూల్యాంకనాలండి? 4 మూల్యాంకనాలు. ఫార్మేటివ్ మూల్యాంకనాల సంఖ్య ఎంత అంటే 4. నెక్స్ట్ వన్, అంటే FA1, FA2, FA3, FA4 అంటాం కదండి అవి. రామానుజన్కు సంబంధించిన గణిత అంశం ఏది? సంబంధించనిది అన్నారు. రామానుజన్కి సంబంధించని గణిత అంశము ఏది? చూడండి, ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అనమాట. గ్రహగణన పద్ధతులు అనేవి ఆయనకి చెందదు. ఈ 3 కూడా ఆయన కనిపెట్టినవే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, హెర్బేరియం తయారు చేయడంలో అభివృద్ధి చెందేటటువంటి సామర్థ్యం ఏది? హెర్బేరియం తయారు చేయడంలో అభివృద్ధి చెందేటటువంటి సామర్థ్యం ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హెర్బేరియం ఒకవేళ తయారు చేశాడనుకోండి, దానివల్ల అతనికి నైపుణ్యం అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం CCEలో నిరంతరం అనేది దేన్ని సూచిస్తుంది? నిర్దేశించబడిన విరామాలలో తరచుగా వ్యక్తిని మూల్యాంకనం చేయడం అవుతుందా? అనేక రకాల పరీక్షలను సమయానుసారంగా నిరంతరం నిర్వహించడం అవుతుందా? బోధనాభ్యసన ప్రక్రియలో పొందుపరచబడిన ఒక విషయమును మూల్యాంకనం చేయడం అవుతుందా? విద్యార్థి పెరుగుదల వికాసానికి సంబంధించి నిర్దేశించినటువంటి అంశాలను అభ్యాసం జరుగుతున్నప్పుడే మూల్యాంకనం చేయడం అవుతుందా? ఏమవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. అనేక రకాల పరీక్షలను సమయానుసారంగా నిరంతరం నిర్వహించడం అనేది నిరంతరం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క తక్షణ పరిసరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపేదే పర్యావరణం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గిల్బర్ట్. నెక్స్ట్ వన్,
చట్టాలపై నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉండడం, పన్నులను సకాలంలో చెల్లించడం అనేటటువంటివి. చట్టాలపై నమ్మకాన్ని గౌరవాన్ని కలిగి ఉండడం, పన్నులను సకాలంలో చెల్లించడం అనేటటువంటివి. ఇవి నైతిక విలువలు. నెక్స్ట్ వన్ చారిత్రక, ఇక్కడ టిక్ చేయడం అవ్వదు, గమనించండి. చారిత్రక అంశాలను, రాజుల పరిపాలనా పరంపరను తెలియజేయుటకు ఉపయోగపడేటటువంటి చార్ట్ ఏది? వంశావళి చార్ట్ చూడండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ప్రాథమిక పాఠశాలలో సాంఘిక శాస్త్ర కరికులం అనేది ఈ పద్ధతిలో రచించబడినది. సాంఘిక శాస్త్ర కరికులం అనేటటువంటిది ఈ పద్ధతిలో రచించబడింది. ఎప్పుడు అంటే ప్రాథమిక పాఠశాలలో. వర్తులాకార ఉపగమం. ఓకేనండి. నెక్స్ట్ వన్ 14 సెషన్ 2 గ్రీకుల యొక్క గణన విధానాన్ని ఏమంటారు? లాజిస్టికా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 50 మార్కులకు నిర్వహించేటటువంటి సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన. 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధనకు ఎంత శాతం అనేటటువంటిది ఇస్తారు? 50%, 50% అనమాట. సమస్య సాధనకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారంటే 50%. నెక్స్ట్ వన్ గణిత గ్రంథాలయంలో ఉండవలసినటువంటి ముఖ్య గ్రంథం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గణిత డిక్షనరీ ఉండాలి. నెక్స్ట్ వన్ CCM అనగా చూడండి, కంటెంట్ కమ్ మెథడాలజీ. CCM అంటే కంటెంట్ కమ్ మెథడాలజీ. నెక్స్ట్ వన్ ప్రాథమిక స్థాయిలో గణిత విద్య యొక్క ప్రధాన గమ్యము అంటే దేనిని చేరుకోవడానికి గణిత విద్యను నేర్పిస్తున్నారు ప్రాథమిక స్థాయిలో? పిల్లల ఆలోచనలను గణితీకరించడం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పిల్లల యొక్క ఆలోచనలను గణితీకరించడం. నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతి. ఇది సమస్య పరిష్కార పద్ధతి కాదు. సమస్య పరిష్కార పద్ధతికి గల ఇతర పేర్లు ఉన్నాయి కదండి, ఏది కాదు అని అంటున్నారు. పునఃప్రవచన పద్ధతి అంటాము, విశ్లేషణ పద్ధతి అంటాము, సాదృశ్యాల పద్ధతి అంటాము, కానీ జామితీయ పద్ధతి అనేది కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్ 14 సెషన్ 1 సైన్స్ అండ్ సోషల్. సెషన్ 2 14 సెషన్ 2 సైన్స్ అండ్ సోషల్. విద్యార్థి సజీవులకు ఉదాహరణలు ఇవ్వడం ఈ విద్యా లక్ష్యానికి సంబంధించింది. ఉదాహరణలు ఇవ్వడం అనేటటువంటిది, ఉదాహరించడం అనేది మనకందరికీ తెలిసిందే, అవగాహన. నెక్స్ట్ వన్ పాఠ్య ప్రణాళిక విద్యార్థుల యొక్క వయసుకు తగినట్లుగా వారి అవసరాలకు తీర్చేటట్లుగా ఉండాలి. అదేవిధంగా వారి అవసరాలకు తగినట్లుగా తీర్చేటట్లుగా ఉండాలి. ఇది దేన్ని తెలియజేస్తుంది? ఏ సూత్రాన్ని తెలియజేస్తుంది? శిశు కేంద్రీకృత సూత్రము. నెక్స్ట్ వన్ చెట్లను నాటాల్సిన అవసరాన్ని వివరిస్తూ 2 నినాదాలు రాయండి అనేటటువంటి ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. నినాదాలు రాయడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అభినందించడం విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం అనేటటువంటి విద్యా ప్రమాణం నుంచి బిట్లు వస్తున్నాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వైఖరులు అనేటటువంటిది భావావేశ రంగానికి సంబంధించినటువంటి అంశము. ఇవన్నీ కూడా మనకి జ్ఞాన రంగానికి సంబంధించినవి. ఇది మానసిక చలనాత్మక రంగం. నైపుణ్యం అనేది మానసిక చలనాత్మక రంగం. జ్ఞానం, అవగాహన జ్ఞాన రంగము. నెక్స్ట్ వన్ బోధన లక్ష్యాలు అనమాట, బోధన లక్ష్యాలు అంటారు. నెక్స్ట్ వన్ ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ 6, 7వ తరగతులకు సంబంధించి ప్రోత్సహించాలని సూచించినటువంటి విద్యార్థి భాగస్వామ్య పద్ధతి ఏది? కృత్యాధార పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ వన్ 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం 10 మౌలిక అంశాలలో లేనిది ఏది? విద్యార్థుల యొక్క భాగస్వామ్యం అనేది ఉండదు. ఆ ఫస్ట్ది భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర ఉంటుంది, స్త్రీ పురుష సమానత్వం ఉంటుంది, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఉంటుంది తప్ప విద్యార్థుల యొక్క భాగస్వామ్యం అనేది ఉండదు. నెక్స్ట్ వన్ చూద్దాం. 16 సెషన్ 1 మ్యాథ్స్.
మ్యాథమెటిక్స్కు మూల పదమైనటువంటి చూడండి అర్థమెటికియా అక్కడ ఏఆర్ ఉంది, ఏఆర్ఎస్ ఉంది, అర్థమెటికియా ఈ భాషా పదం. ఆర్స్మెటికియా అని వస్తుందేమో మేబీ. అది ఏ భాషా పదం అండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, లాటిన్ భాషా పదం. ఓకేనండి, ఆర్స్ మెథమెటికియా అని వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వన్, ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరి అయిన ఉదాహరణ. ఆకులు అనేటటువంటి ఇవి ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరి అయిన ఉదాహరణ. ఏ భావన అంటే సౌష్ఠవం అనేటటువంటి భావనని అర్థం చేసుకోవడానికి సరి అయిన ఉదాహరణ అంట. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గ్రేటర్ దెన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాన్ని గుర్తును ఉపయోగించాడంట. ఇది తెలియజేసేటటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? గుర్తును ఉపయోగించడం అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుందమ్మా? వ్యక్తపరచడం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత ప్రయోగశాలలో లేనిది ఏది? జియో బోర్డు ఉంటుంది, పెగ్ బోర్డు ఉంటుంది, పూసల చట్టం ఉంటుంది, త్రిపాది అనేది మాత్రం ఉండదు. నెక్స్ట్ వన్, ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం అనేది ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు? 6వ తరగతి నుండి ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతండి? 6వ తరగతి నుంచి. బీజగణితం అనేది 6వ తరగతి నుంచి. హెర్బర్ట్ బోధనా విధానంలో మొదటి సోపానం ఏది? సన్నాహం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, సైన్స్ మెథడ్. ఫ్యాన్ వేగంగా తిరిగితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును కాదు అనున్నది ఈ ప్రశ్న రూపానికి సంబంధించినది. దాన్ని ఏమంటారండి? ఏకాంతర సమాధాన ప్రశ్నలు అంటారు. నెక్స్ట్ వన్, సూత్రాలను సాంకేతిక పదాలను తర్జుమా చేయడం అనేటటువంటిది ఏ లక్ష్యానికి సంబంధించినది? అవగాహన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఈవీఎస్ అంటే పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది ఏది? ఈవీఎస్ పాఠ్యపుస్తకం ఉంది కదండి, ఈ ఈవీఎస్ పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది ఏది? ఇది స్వీయ అభ్యసనానికి అవకాశం ఇస్తుంది కానీ ఇవ్వదు అని ఇచ్చారు కాబట్టి ఇది మాత్రమే కాదనమాట. సో నిత్య జీవిత అనుభవాలు మరియు విషయానికి అనుసంధానంగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ విద్యార్థి భాగస్వామ్యం, ఇద్దరు భాగస్వామ్యం ఉంటుంది. ఇతర సబ్జెక్టులతో అనుసంధానించబడింది కూడాను. సో స్వీయ అభ్యసనానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఇవ్వదు అని ఇచ్చారు కాబట్టి ఇది మాత్రమే కాదు. నెక్స్ట్ వన్, గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, 1937. నెక్స్ట్ వన్ చూడండి, ఇవి టిక్ చేయడం అవ్వదు, మీరు గమనించండి. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ బిట్, నైష్పత్తిక చతురస్రాల పద్ధతి దీని తయారీలో ఉపయోగపడుతుంది. నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అనేది దీని తయారీలో ఉపయోగపడుతుంది. సరి అయిన స్కేలుతో మ్యాప్ను గీసేటప్పుడు నైష్పత్తిక చతురస్రాల పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. సరి అయిన స్కేలుతో మ్యాప్ గీసేటప్పుడు. ఓకేనండి, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 16 సెషన్ 2 మ్యాథమెటిక్స్ చూద్దాం. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని తెలిపినది ఎవరు? అరిస్టాటిల్. ఎవరండి? అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, ముగ్గులలో కనిపించేటటువంటి గణిత భావన ఏంటి? సౌష్ఠవం అనేటటువంటిది కనిపిస్తుంది. ఆకులలో కనిపించే భావన సౌష్ఠవమే, ముగ్గురులో కనిపించే భావన సౌష్ఠవమే. చూడండి నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క సూత్రాలు ఈ వాదం నుండి గ్రహించబడినవి. ఏ వాదము? వ్యవహారిక సత్తావాదం నుండి గ్రహించబడినది. నెక్స్ట్ వన్, నేపియర్ స్కేలును దీనిని ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. నేపియర్ స్కేల్ అనేటటువంటిది దీనిని బోధించడానికి ఉపయోగపడుతుంది. నేపియర్ స్కేల్ అనేది దేనిని బోధించడానికి ఉపయోగపడుతుంది? గుణకారాలు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించేటటువంటి మాపనుల సంఖ్య 4. నెక్స్ట్ వన్, కనీస అభ్యసన సామర్థ్యాలు అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
కనీస అభ్యసన సామర్థ్యాలు అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? ఎన్ఈపి 1986. కనీస అభ్యసన స్థాయిలు సామర్థ్యాలను ప్రవేశపెట్టింది ఎవరంటే ఎన్ఈపి 1986. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్. కరోనా వ్యాధికి సంబంధించిన కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను గుర్తించి, ఊహించి, స్పందించగలగడం ద్వారా నెరవేరబడేటటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? విద్యా ప్రమాణాల నుంచి బిట్ వస్తుంది. ఓకేనండి. ఏంటి అంటే నిత్య జీవిత సన్నివేశంలో ఉపయోగించడం, నిత్య జీవిత సన్నివేశంలో వినియోగించడం. నెక్స్ట్ వన్, ఫిబ్రవరిలో సైన్స్ దినోత్సవం, మార్చిలో ప్రపంచ దినోత్సవం లాంటి కార్యక్రమాలను ఈ పథకంలో పొందుపరచాల్సి ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు ఏవైనా సరే ఇందులో పొందుపరచాలి. అవన్నీ కూడా వార్షిక పథకంలో, అంటే ఏ నెలలో ఏమొస్తాయో అవన్నీ కూడా మనం వార్షిక పథకంలో పొందుపరచాలి. నెక్స్ట్ వన్, వివిధ రకాలైనటువంటి సెమినార్లు, వర్క్షాపులు, సింపోజియంలలో పాల్గొనడం అనేది దీనిలో భాగము. అవన్నీ కూడా వృత్యంతర శిక్షణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావావేశ రంగానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సహజీకరణ. సంబంధించనిది అండి, ఇక్కడ సంబంధించిన అని ఇచ్చారు. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం కానిది ఏది అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, క్రింది వానిలో భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం కానిది ఏది? మనకి సహజీకరణ అనేటటువంటిది భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం అనేది కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర బోధనకు మూలాధార సూత్రం ఏది? సహసంబంధ సూత్రము. నెక్స్ట్ బిట్, మోరిసన్ ప్రకారం పాఠ్యబోధనలో చివరి సోపానం ఏది? వల్లె వేయడం అనేటటువంటిది. నెక్స్ట్ 19 సెషన్ 1 మ్యాథ్స్. ప్రతి మానవ వికాస దశలలో చూడండి, ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించేటటువంటి గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష ఏది? ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష ఏది? ఐఎంఓ అనేటటువంటిది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రిచర్డ్ ఆర్ స్కెంప్ ప్రకారం భావనలో ఉండేటటువంటి రకాలు ఏవి? 2 రకాలు. భావనలో 2 రకాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన లక్ష్యాలు సాధించడానికి ఉపకరించేటటువంటి సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది ఎవరు? లక్ష్యాలు సాధించడానికి ఉపకరించేటటువంటి సాధనమే బోధనా పద్ధతి అనేటటువంటిది నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వెస్లీ అండ్ స్టాన్లీ. నెక్స్ట్ వన్, విద్యార్థి స్తూపము, శంకువు యొక్క లక్షణాలను పోల్చుతాడు. ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది. పోల్చడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? పోలికలు, భేదాలు చెప్పడము, పోల్చడం. చూడండి, ఇక్కడ మనకి పోలికలు, భేదాలు చెప్పడం ఇదంతా కూడా మనకి ఆప్షన్ 2 అవుతుంది. అవగాహన నుంచి వినియోగం నుంచి మనకి బిట్స్ ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి సూత్రం కానిది ఏది? సంశ్లేషణ అంటే ఏంటి? ఏవైనా విడివిడి మొత్తంగా చూడడం అనమాట, కలిపి చూడడం. విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో ఉంటుంది. తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి వెళ్తుంది. తార్కిక నిగమనాత్మక సోపానాలను పాటిస్తుంది. నిర్మాణాత్మక పద్ధతి కానీ తెలియని విషయానికి వెళ్తుందండి. కాకపోతే నిర్మాణాత్మక పద్ధతి ఆప్షన్ 4 అనేటటువంటిది కాదండి. నెక్స్ట్ వన్ చూడండి, ద్విసంఖ్యామానాన్ని 2 నుంచి 2^26 వరకు ఉపయోగించినటువంటి భారతీయ వ్యాకరణవేత్త ఎవరు? పింగళ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విభిన్న విజ్ఞానాత్మక విషయాలపై ఆధారపడి ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ తయారు చేసేటటువంటి చిత్రాలు ఏవి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. డాక్యుమెంటరీ చిత్రాలు. నెక్స్ట్ బిట్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హెన్రీ పాయింకర్. నెక్స్ట్ బిట్,
క్రింది శాస్త్ర బోధనా ఉపగమాలలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమం కానిది ఏది? అన్వేషణ పద్ధతి విద్యార్థి కేంద్రీకృతమే, శాస్త్రీయ పద్ధతి విద్యార్థి కేంద్రీకృతమే, చర్చా పద్ధతి విద్యార్థి కేంద్రీకృతమే. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది మాత్రం కాదు. నెక్స్ట్ వన్, అనుకరణము, హస్త నైపుణ్యము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీకరణం అనేటటువంటివి ఇన్ని ఇచ్చేటప్పుడు మనం కనిపెట్టలేమా? ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఏ రంగానికి చెందినవండి? మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ వన్, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు దీనికి ఉదాహరణ. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు అనేటటువంటివి దేనికి ఉదాహరణ? ఇవన్నీ కూడా ద్వితీయ వనరులు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విద్యార్థి రవాణా మార్గాలను తెలుసుకున్నట్టుకు ఉపయోగించేటటువంటి పటాలు ఏవి? రవాణా మార్గాలను తెలుసుకుంటూ ఉపయోగించే పటాలు ఏవి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, రాజకీయ పటాలు. 19 సెషన్ 2 చూద్దాం. చూడండి, పూర్వజ్ఞానము, ప్రస్తుత అనుభవాలు రెండు కలిపితేనే నూతన జ్ఞానం వస్తుంది. ఇది దేన్ని తెలియజేస్తుంది? జ్ఞాన నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాథ్స్ మెథడ్ అండి ఇది. దీన్ని సమాచారాత్మక పద్ధతి అని కూడా అంటారు. దేనిని సమాచారాత్మక పద్ధతి అంటారు. దేనిని అంటే సంశ్లేషణ పద్ధతిని. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ప్రాజెక్ట్ పద్ధతికి చెందినవారు ఎవరు? ప్రాజెక్ట్ పద్ధతికి చెందని వారు ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్, కిల్పాట్రిక్, స్టీవెన్సన్ వీళ్ళు ముగ్గురు కూడా చెందుతారు. వీళ్ళు చెందరు. ఆప్షన్ 1 అనేది చెందరు. నెక్స్ట్ వన్, స్వయం వివర్తనం దీనిలో భాగము. స్వయం వివర్తనం అనేటటువంటిది దీనిలో భాగము. కిండర్ గార్డెన్ పద్ధతిలో వస్తుంది స్వయం వివర్తనం అనేది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈఎల్పిఎస్లో ఈ అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుంది? ఈ అనేటటువంటిది అనుభవాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతిస్పందన ఆధారిత బోధనను ప్రవేశపెట్టినది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, డొనాల్డ్ స్టాన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సైన్స్ అండ్ సోషల్ మెథడ్. శాస్త్రీయ పద్ధతిలోని దశలను తెలియజేసింది ఎవరు? శాస్త్రీయ పద్ధతిలో ఉండేటటువంటి దశలను తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, కార్ల్ పియర్సన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రయోజనం కానిది ఏది? మూల్యాంకనం ఎవరు ఎప్పుడు ఎలా చేసినా ఒకే ఫలితం వస్తుంది అనేది మాత్రం కాదు. ఎందుకంటే వ్యాసరూప ప్రశ్నలు అంటే పారాగ్రాఫ్లు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఎప్పుడు ఒకేలాంటి ఫలితం అయితే ఇవ్వదు. ఒక్కొక్కరు దిద్దినప్పుడు ఒక్కొక్కలా వస్తుంది అన్నమాట ఆన్సర్, అదే మార్క్స్ అనేవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది ఏది? భౌతిక విలువ ఉంటుంది, ఉపయోగిత విలువ ఉంటుంది, సాంస్కృతిక విలువ ఉంటుంది. ఈ ఆర్థిక విలువ అనేటటువంటిది ఉండదు. నెక్స్ట్ వన్, చరిత్రను బోధించడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏది? కథన పద్ధతి. నెక్స్ట్ వన్, ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులోని సోపానాల సంఖ్య. ఇది సైన్స్ సోషల్లో ఇచ్చారు బిట్టు. అప్పుడు మనం ఆన్సర్ 11 అని పెట్టుకోవాలి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరించడం. దీని ద్వారా సాధించేటటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? విషయావగాహన ఉంటేనే వర్గీకరించగలుగుతారనమాట. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 20 సెషన్ 1లో మ్యాథ్స్ చూద్దాం. వైగాట్స్కి ప్రకారం క్రింది వానిలో ఎంకేఓకి చెందనిది ఏది? ఉపాధ్యాయులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కానీ ఇది ఉద్యానవనాలు అనేవి ఉండదు. నెక్స్ట్ వన్, ఆటల ద్వారా అభ్యసనాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఫ్రోబెల్. నెక్స్ట్ వన్, ఇది గణిత విద్యా ప్రమాణం కాదు. దత్తాంశ విశ్లేషణ అనేది గణిత విద్యా ప్రమాణంలో ఉండదు. నెక్స్ట్ వన్, క్రిటికల్ పాఠ్యాంశాల్లో విమర్శనాత్మక బోధనను వృద్ధిపరచాలి అని తెలిపినది ఎవరు?
ఏపీఎస్సిఎఫ్ 2011. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సహచర్య ఉపగమంలో మొదటి సోపానం ఏమిటి? సహచర్య ఉపగమంలో మొదటి సోపానం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సమస్యను ముందుగా గుర్తించడం. నెక్స్ట్ వన్. దీర్ఘచతురస్రం అనున్నది ఒక ఇది ఒక భావన, సూత్రం అయితే కాదు, ఏది కాదు, ఒక భావన. నెక్స్ట్ వన్ చూద్దాం. సైన్స్ చూడండి. సైన్స్ బ్లూమ్స్ విద్యా విషయిక లక్ష్యాలను అనుసరించి హస్తలాఘవం అనేది ఈ రంగానికి చెందినది. ఈ రంగాల నుంచి మాత్రం బిట్లు ఎక్కువగా వస్తున్నాయి. హస్తలాఘవం అనేది ఏ రంగానికి చెందినది? మానసిక చలనాత్మక రంగము. నెక్స్ట్ వన్. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ఊహించేది ఈ రకమైన ప్రకల్పన. ఏం జరగబోతుందో ఊహించడం అంటేనే మనకు అర్థమవుతుంది. ఏంటది? ప్రాగుక్తి ప్రకల్పన. నెక్స్ట్ వన్. విద్యార్థుల్లో నైపుణ్యాలను అవగాహనను పరీక్షించడానికి ఉపయోగపడేటటువంటి పరీక్షలేవి? నైపుణ్యాలని అవగాహనను పరీక్షించాలంటే ఇటువంటి పరీక్ష ఉపయోగించాలి. నిష్పాదన పరీక్షలు. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మప్ప అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? మ్యాప్ అనేది వస్తుంది కదండి మప్ప నుంచి. సో మప్ప అంటే అర్థం ఏమిటి అంటున్నారు? మ్యాప్ అంటే అర్థం కాదు, మప్ప అంటే అర్థం ఏంటి? చదునైనా అని అర్థం. చదునైనా. మ్యాప్ అంటే పటం, కానీ మప్ప అంటే అర్థం చదునైనా అని. నెక్స్ట్ వన్. ఈ పద్ధతిలో విద్యార్థి వివిధ అంశాలను స్వయంగా పరిశీలించి ఒకదానితో మరొకటి పోలిస్తూ నిర్ధారించి సిద్ధాంతీకరిస్తాడు. ఏ పద్ధతిలో అలా చేస్తాడు? అవన్నీ కూడా స్వయంగా తనంతట తానే పరిశీలిస్తాడంట. ఆగమన పద్ధతి. నెక్స్ట్ వన్. లాస్ట్ అండ్ ఫైనల్, టిక్ చేయడానికి కావదు. విద్యార్థి నిర్వహించేటటువంటి కార్యకలాపాల సమాహార రూపంగా లక్ష్య సాధనకు నిర్వర్తించే కృత్యమే కరికులం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆల్బర్టీ. చూడండి. 20లో సెషన్ 2లో వచ్చినటువంటివి. గణిత బోధనకు అవసరమయ్యేటటువంటి సాఫ్ట్వేర్ని ఏమంటారు? ఇది మనకి రిపీట్ అయ్యింది బిట్టు. మనకి ఫస్ట్లో వచ్చింది, ఫస్ట్ 13 డేట్ని వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది. టాక్స్మాత్ గణిత బోధనకు అవసరమయ్యేటటువంటి సాఫ్ట్వేర్ టాక్స్మాత్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్. నమూనాలను తయారు చేయడం అన్నది దీని యొక్క స్పష్టీకరణ. నమూనాలు తయారు చేయడం అనేటటువంటిది దీని యొక్క స్పష్టీకరణ, నైపుణ్యం యొక్క స్పష్టీకరణ. నెక్స్ట్ వన్. ఆగస్టు కోమ్టే ప్రకారం గణితం అనగా పరోక్ష మాపన శాస్త్రం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించేటటువంటి సంఖ్యాశాస్త్రము ద్విసంఖ్యామానం. నెక్స్ట్ వన్. 5E అభ్యసన నమూనాలో రెండవ ఈ తెలియజేసేది ఏంటి? 5E అభ్యసన నమూనాలో రెండవ ఈ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఎక్స్ప్లోర్ అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. గణిత పేటికలో లేనిది ఏది? పెగ్బోర్డు, గణిత నిఘంటువు, ఈ రెండు కూడా గణిత పేటికలో ఉండవంట, మనకి ఇచ్చారు, కానీ గణిత నిఘంటువు అనేది ఉండదు. ఆప్షన్ 3 అనేది ఉండదు. నెక్స్ట్ వన్. సైన్స్ మెథడాలజీ చూడండి. విద్యా ప్రమాణాల నుంచి బిట్లు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాథమిక తరగతులలోని పరిసరాల విజ్ఞానం కోసం సూచించిన విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? ప్రాథమిక తరగతిలో పరిసరాల విజ్ఞానం కోసం సూచించిన విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? ఇది యాడ్ స్కోర్ అంట, సో రాంగ్ ఇచ్చారేమో బిట్టు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ఒకటి పాఠశాలలను సమాజంలోనికి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం. పాఠశాలను తీసుకొచ్చి సమాజంలోనికి తీసుకువెళ్ళే కార్యక్రమం. చూడండి ఇందులో ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేటటువంటిది అవుతుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం. నెక్స్ట్ వన్. విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడం అనే విషయం గురించి పిల్లలకు తెలియజేయడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేటటువంటి రాష్ట్ర స్థాయి సంస్థ ఏది? విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడం అనే విషయం గురించి పిల్లలకు తెలియజేయాలనుకోండి, అప్పుడు ఉపాధ్యాయునికి ఉపయోగపడే రాష్ట్ర స్థాయి సంస్థ ఏది? ఎస్డిఎంఏ. నెక్స్ట్ వన్.
జ్ఞానాత్మక రంగానికి సంబంధం లేని అంశం. జ్ఞానాత్మక రంగానికి సంబంధం లేని అంశం. విశ్లేషణ, సంశ్లేషణ, అవగాహన ఉంటుంది, అనుకరణ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగం కదండి అనుకరణ. కరికులం అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. కరికులం అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. లాటిన్ భాషా పదం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, లాటిన్ భాషా పదం. నెక్స్ట్ వన్ పన్నులను సకాలంలో చెల్లించడం దీనికి సంబంధించినది. పన్నులను సకాలంలో చెల్లించడం అనేటటువంటిది ఒక నైతిక విలువ. రిపీట్ అయింది బిట్ కూడా. నెక్స్ట్ వన్ 21 సెషన్ 1 చూద్దాం. మ్యాథ్స్ ఫస్ట్. ట్యుటోరియల్ జట్టు ఈ రకపు అభ్యసన నమూనాలో ఉంటుంది. ట్యుటోరియల్ జట్టు అనేటటువంటిది ఈ రకపు అభ్యసన నమూనాలో ఉంటుంది. ఏ రకపు అంటే సహచర అభ్యసన నమూనాలో ఉంటుంది. సహచర అభ్యసన నమూనా. నెక్స్ట్ వన్ జియో బోర్డు అన్నది దీనిని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. జియో బోర్డ్ అన్నది దేనిని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కోణాలు అనేటటువంటిది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ క్లిప్, CLIP, క్లిప్ యొక్క విస్తరణ రూపము ఏమిటి? క్లిప్ యొక్క విస్తరణ రూపం ఏమిటి? చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ జోన్ ఆఫ్ చూడండి సామీప్య వికాస మండలం. మనకి సైకాలజీలో వస్తుంది సామీప్య వికాస మండలం. భావనను ప్రవేశపెట్టింది ఎవరు, వివరించింది ఎవరంటే వైగోట్స్కి. నెక్స్ట్ వన్ ఈ విధానంలో జ్ఞానేంద్రియ శిక్షణ అనేటటువంటిది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ శిక్షణ అనేటటువంటిది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మ్యాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్ వన్ టాన్గ్రామ్లోని కార్డుల సంఖ్య ఎంత? టాన్గ్రామ్లో కార్డుల సంఖ్య 7. నెక్స్ట్ బిట్ సైన్స్ అండ్ సోషల్. శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండే వివిధ అంశాలను పేర్కొన్నవారు ఎవరు? శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండేటటువంటి వివిధ అంశాలను పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, కార్ల్ పియర్సన్. ఈ బిట్ కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ వరి, గోధుమ, మొక్కజొన్నలను పరిశీలించి గడ్డి మొక్కలలో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది అని విద్యార్థి తెలపడం. పరిశీలిస్తున్నాడు, ఇలా చెప్తున్నారు, అది ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, సాధారణీకరించడం. నెక్స్ట్ వన్ విద్యార్థుల మూర్తిమత్వం, సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయడానికి ఉపయోగపడేటటువంటి సాధనం ఏది? ఏ స్థాయిలో ఉన్నారో అంచనా వేయాలంటే చూడండి మూర్తిమత్వము, సామర్థ్యము, ఇది నిర్ధారణ మాపనే. అవగాహన, నైపుణ్యమైన వాటిని తెలుసుకోవాలన్నా కానీ నిర్ధారణ మాపనే. విద్యార్థుల యొక్క సామర్థ్యము ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడేది నిర్ధారణ మాపనే. నెక్స్ట్ వన్ చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడేటటువంటి ఉపగమం. చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించాలంటే ఉపయోగపడేటటువంటి ఉపగమం ఏది? కాలానుగుణ ఉపగమం. నెక్స్ట్ వన్ విద్యా ప్రణాళికకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. విద్యా ప్రణాళిక ఇది చూడండి తప్పు వాక్యం ఏంటంటే ఇది విషయ కేంద్రకమైనది అనేది మాత్రం కాదంట. అంటే దీని పరిధి విశాలమైనది, ఇది లక్ష్య ప్రధానమైనది, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తుంది. అయితే ఇది విషయ కేంద్రమైనది అయితే కాదంట. నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించినటువంటి కమిటీ ఏది? కమిటీ ఎస్పాల్ కమిటీ తెలిసిందే మనందరికీ. నెక్స్ట్ వన్ సెషన్ 2 21 సెషన్ 2కి సంబంధించి మ్యాథ్స్ బిట్ చూద్దాం. మ్యాథ్స్ మెథడాలజీ. క్రింది వానిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. యూక్లిడ్ శోధన పద్ధతి, నిగమన పద్ధతి, సూత్ర ప్రయోగ పద్ధతి, ఆగమన పద్ధతి. చూడండి దీనిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఈ ఆగమన పద్ధతి అనేటటువంటిది వేరు, అంటే ఇవన్నీ కూడా ఒకదానికి పేర్లు అనమాట, నిగమన పద్ధతి యొక్క పేర్లు. నెక్స్ట్ వన్ ఇది 3D ఆకారం కాదు. 3D ఆకారం కానిది ఏది? ఘనము 3D, శంకువు 3D, స్తూపము 3D. ఈ దీర్ఘచతురస్రం అనేది 3D కాదు, 2D. ఓకేనండి. ఘనము ఇచ్చారనుకోండి అది 3D అవుతుంది, దీర్ఘఘనమాన్ని ఇస్తే. నెక్స్ట్ వన్ సమున్నత సంయుక్త సంఖ్యలు అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు? సమున్నత సంయుక్త సంఖ్యలు అందరికీ తెలిసిందే, రామానుజన్. నెక్స్ట్ వన్ బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారం చూడడం ద్వారా నేర్చుకునేటటువంటి శాతం ఎంత? చూడడం ద్వారా ఎంత శాతం నేర్చుకుంటారు? 3030. ఈ బిట్ కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ వన్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?
ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? థామస్ డీల్వర్త్. నెక్స్ట్ వన్, దోషాలను గుర్తించడం మరియు సరిచేయడం అనేటటువంటి స్పష్టీకరణ. వెరీ సింపుల్ బిట్ ఇది. దోషాలను సవరించడం అంటారు దాన్నే. ఇది అవగాహన నుంచి మనకి బిట్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. సైన్స్ మెథడ్ అండి, సైన్స్ అండ్ సోషల్. అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు ఎవరు? అన్వేషణ పద్ధతిని ఎవరు రూపొందించారు? ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, విద్యార్థి పరికరాలను నిపుణతతో పట్టుకొని రీడింగులు నమోదు చేయడం. నిపుణతతో పట్టుకొని రీడింగులు అనేటటువంటివి నమోదు చేయడం. ఇక్కడ ఇచ్చినవి ఆ రంగంలోని భాగాలు ఇవ్వలేదు, డైరెక్ట్గా రంగం పేరు ఇచ్చారంటే మనం ఎవరిమైనా కనిపెట్టవచ్చు. రంగం పేరు ఇచ్చారు కాబట్టి మానసిక చలనాత్మక రంగం. ఆ మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, సునిశ్చితత్వమా, హస్తలాఘవం ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. నెక్స్ట్ వన్, విద్యార్థి నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ కాగితాలను ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తిస్తాడు అన్నది ఈ విద్యా ప్రమాణం అనేటటువంటిది ఏ విద్యా ప్రమాణం? ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు. బోధనా ప్రక్రియకు దిశానిర్దేశం చేసేవి ఏవి? లక్ష్యాలండి. లక్ష్యాలే బోధనా ప్రక్రియకు దిశానిర్దేశం చేస్తాయి. నెక్స్ట్ వన్, ఖనిజాలు అనేవి ఈ వనరుల కిందకి వస్తాయి. ఖనిజాలు అనేటటువంటివి ఏ వనరులు? ఇవి భౌతిక వనరులు. నెక్స్ట్ వన్, హెన్రీ మోరిసన్ యొక్క బోధన సోపానాలలో 4వది ఏది? హెన్రీ మోరిసన్ బోధన సోపానాలు ఇస్తున్నారు చూడండి, అది ఏం లేవు, సింపుల్ సోపానాలు, వాటి నుంచి కూడా బిట్స్ ఇస్తున్నారు. రిపీట్ అయింది బిట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వ్యవస్థీకరణ. 4వ సోపానం ఏంటంటే వ్యవస్థీకరణ. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.